ఏపీ తెలంగాణని బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అటు ఏపీలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి సైతం ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ళు మాత్రం చికెన్ ని అవాయిడ్ చేసి ఫిష్, మటన్ వైపు చూస్తున్నారు. అయితే ఇవి కూడా ఇప్పుడు డేంజర్ గా కనిపిస్తున్నాయి. ఇదే టైంలో ఏపీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేగింది. చేపల చెరువులకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లను వేస్తున్నట్టుగా తెలిసింది. చనిపోయిన కోళ్లను యజమానులు చేపల చెరువుల్లో పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రతిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్టు గుర్తించారు. కాకినాడ ఎన్జిఓ సభ్యులు వీడియోలు విడుదల చేశారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేత వేస్తుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగంతో చనిపోయిన కోళ్లను చేపలు తింటే వాటికి కూడా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని, వాటిని తింటే తమకు కూడా ప్రమాదం అని భయపడుతున్నారు. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఎన్జిఓ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, ఆగ్రహారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అక్కడి కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్ లో H5N1 బర్డ్ ఫ్లూ ఉందని నిర్ధారించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులు ఆనుకొని ఉండడంతో తెలంగాణ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యింది. సూర్యాపేట జిల్లాలో కోదాడ, రామాపురం దగ్గర, నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్, వాడాపల్లి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు జిల్లాలలో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులలో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ పశు సంవర్ధక శాఖ సిబ్బందిని నియమించారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి కోళ్లు, కోడిగుడ్లు, కోళ్ల దానా ఏపీ నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లు, గుడ్లు, దానాతో ఏవైనా వాహనాలు వస్తే వాటిని తిప్పి పంపిస్తున్నారు. కోళ్లని 100 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడికించిన తర్వాత తింటే ఏమీ కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ చికెన్ కొనడానికి ఎవరూ సాహసించడం లేదు. దీంతో మటన్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. నోటి జిహ్వాను చంపుకోవడానికి మటన్ కొందామంటే బర్డ్ ఫ్లూ అదునుగా ధరలు ఆకాశాన్ని అంటాయి. తక్కువలో చేపలు కొనుక్కొని తిందామంటే ఇలా బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల వ్యర్థాలను వాటికి మేతగా వేయడం ఆందోళనకు గురి చేస్తోంది.